కావాల్సినటువంటి మార్గాన్ని అంటే అన్నమే పరబ్రహ్మ స్వరూపంగా భావించి మనం వెళ్తూ ఉండే మార్గాన్ని ఒకటి ఋషులు మనకి అందించారు. దీంట్లో వీళ్ళు మనం చాలా డీటెయిల్గా మాస్టర్ ఈస్కే గారు దీని గురించి ఇచ్చారు. ఇప్పుడు తక్కువ మన టైం అంత చెప్పుకోవడానికి టైం తక్కువ కాబట్టి ఉన్నందులో దాన్ని నేను చిన్న 3 ముక్కలుగా దాన్ని 3 హెడ్డింగ్స్ కింద పెట్టి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఆహారం తిని మనం బతుకుతున్నాము. ఆహారం వల్ల మన ప్రాణం నిలబడుతోంది, అందరికీ తెలిసిందే. అలాగే మంచినీళ్ళు, తాగేటువంటి నీళ్ళు ఇవి కూడా మనకు తెలుసు. బాగా డిహైడ్రేషన్ వస్తే నీరసం వస్తాయి, బాటిల్స్ వాటర్ ఎక్కిస్తారు, గ్లూకోజ్ వాటర్ అవి ఎక్కిస్తాయి. ఎక్కించడం వల్ల మనం మళ్ళీ ఓపిక వస్తుంది. అలాగే తినడం వల్ల మనం ప్రాణం వల్ల ఆహారం వల్ల మనకి శక్తి అనేటువంటిది వస్తుంది. దానివల్ల మన పనులు మన కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోగలుగుతున్నాం. ఇలాంటి అన్నాన్ని మనం వృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే వ్యవసాయం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఈ మధ్యకాలంలో మనకి ఇది గ్రాడ్యువల్గా మనకు తెలుసో తెలియకుండానో వ్యవసాయ భూములన్నీ అంతరించిపోయి ఎవరు మన ఇళ్లలోనే చూస్తే మనకి ఎక్కడ మట్టి లేకుండా మనం చూసుకుంటున్నాం. ఏదో ఒక మొక్కను పెంచడం, ఆ మొక్కని పోషించడం, అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి మొక్క తిని మనకు ఓపికనిచ్చేటువంటి మొక్కల్ని మనం పెంచుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా చాలా ఎక్కువగా ఉంది. వృక్షాలను పెంచమని పెద్దవాళ్ళు చెప్పారు. తిరుగుతాం తాగుతున్నాం కాబట్టి వృక్షాలని పెంచి పోషించడం, అలాగే ఆవులు వీటిని పశువుల్ని మనం పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఇది ఒకటి. ఇంకా తినేటువంటి ఆహారాన్ని, వండుకునేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా మనం శుచిగా శుభ్రంగా ఉండే విధంగా భక్తితోటి మనం తెచ్చుకోవాలి. తెచ్చుకునే సరుకులు కూడా అలాగే పండించుకునే పంటలను కూడా మనం భక్తి శ్రద్ధలతోటి పండించుకోవాలి. ఎరువులు నానా ఇష్టమైన వేసి 30 రోజుల్లో పంట చేతికి వచ్చేవి ఎలాంటి రకాలు వేసుకుని అలా కాకుండా అవి సహజంగా పెరిగేటువంటి వాతావరణంలో వాటిని పెంచుకుని వాటికి సేవ చేసుకుని తద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని మనం తెచ్చుకుని శుభ్రమైనటువంటి గిన్నెల్లో పాత్రల్లో వండుకుని తినవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే బయట మనం తినేస్తున్నాం కదా, అవన్నీ కొంచెం మార్చుకోవాలి. ఇంకా అంటే నేను కొంచెం టూ మచ్గా ప్రిపేర్ అవ్వలేదు, అందుకని మీకు కొంచెం కన్ఫ్యూజన్గా నా కన్ఫ్యూజన్ చెప్తున్నట్టుగా ఉంది. చాలా బ్రహ్మాండంగా చెప్పండి. నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఇంకా విష్ణు పురాణంలో అన్నాన్ని గురించి, అన్నం ఒక గృహస్థు చేయవలసినటువంటి అన్నం ఏడల గృహస్థు చేయవలసినటువంటి విధులను కొన్నింటిని మనకి విష్ణు పురాణంలో చెప్పారు. అది లాస్ట్ టైం చెప్పమన్నారు, అది ఇప్పుడు చెప్తున్నాను. ఇవి కొంచెం చదవలసిన అవసరం ఉంటుంది. గృహస్థ అయినటువంటి వాడు ముఖ్యంగా రోజు వీలైతే ఎవరికొకరికి అతిథికి ఎవరికొకరికి తెలియని వాడికి పిలిచి భోజనం పెట్టమని ఒక నియమం ఉంది. అది తెలిసిన తెలియని వాడికి ఇదైన తర్వాత ఆ తీసుకొచ్చినటువంటి వాడు కూడా కాళ్ళు చేతులు కడిగి వాడి స్నానం చేస్తారంటే స్నానం చేయడానికి నీళ్ళు ఇచ్చి వాడికి భోజనం పెట్టమని చెప్పారు. పొట్టిన తర్వాత భోజనం పెట్టేటప్పుడు వాడి పాత విషయాలు రాగు విషయాలు ఇవి అడగకుండా వాడికి మంచివి హితకరమైనటువంటివి ఆనందం కలిగించేటువంటి మాటలు మాట్లాడుతూ వాడికి భోజనం అవి వడ్డించడం అనేటువంటిది చేయమని. ఇంకా గృహస్థు అనేటువంటి వాడు, యజమాని అనేటువంటి వాడు అందరికన్నా ఆఖరణ భోజనం చేయాలి. ఫస్ట్ అతిథి చేయాలి. అతిథి చేసిన తర్వాత భార్య, పిల్లలు, మిగిలిన వాళ్ళందరూ వృద్ధులు వీళ్ళందరూ ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ తిన్న తర్వాత ఆఖరణ అందరూ తిన్నారా అని కనుక్కుని మాత్రమే ఆ తర్వాత మాత్రమే వాడు భోజనానికి ఉపక్రమించాలి. మన ముందే అతిథి కన్నా ముందు మనమే తినేస్తూ ఉంటాం. అక్కడే ఉండే పెట్టి తినేయండి కొంచెం అని చెప్పేసి అక్కడ తాళం వేసి వెళ్ళిపోతాం. ఇది కూడా చేస్తాం.
ఎవడన్నా ఆకలితో ఉండగా మనకి తెలిసి కూడా మనం భోజనం చేసేస్తే నరకయాతన పడతాము, నరకంలో అంటే బాడీ వదిలేసిన తర్వాత నరకయాతనలు అనుభవిస్తాము అని చెప్పబడి, ఇది విష్ణు పురాణంలో నా సొంతంగా చెప్పండి, విష్ణు పురాణంలో చెప్పండి. స్నానం చేయకుండా అన్నం తిన్నవారు అశౌచ దోషానికి పాల్పడి అధోలోకాల్లో మలభోజన శిక్షకు గురి అవుతారు. సంధ్యావందనం మాని యథేచ్ఛగా భోజనం చేసిన వారు అనాచార దోషం వలన నరకానికి వెళ్ళి చీమునెత్తుడు తింటారు. అసంస్కృత అన్నాన్ని తిన్నవారికి మూత్రనాశనం, పిల్లలకు పెట్టకుండా భుజించిన వారికి దుర్గంధ భూయిష్టమైన పురీష భోజనం, అగ్నిహోత్రాది విధులను లెక్క చేయని వారికి క్రిమికీటకాలకు పుస్తికాన్నం, అన్నం దానం చేయని వారికి విషాన్నం, నరక శిక్షలని తెలుసుకోవాలి. నెక్స్ట్ తినే విధానం కూడా కొన్ని చెప్పబడి ఉన్నాయి. భోజనం వడ్డించేవాడు శ్రద్ధతో వడ్డించాలి, అడిగినంత మాత్రమే వడ్డించాలి. వాడు మామాట పెట్టి వాడికి ఎక్కువ వడ్డించడం, లేకపోతే తక్కువ వడ్డించడం, మనవాడు కదా అని వాడికి ఎక్కువ పోసేయడం, ఎలాంటి పనులు చేయకూడదు. నెక్స్ట్ తినేవాడు కూడా మామాట పడి తక్కువ తినడం, అలాగే ఎక్కువ పెట్టించుకుని తినంతా తినేయాలి, పెట్టినంత పడేయకుండా తినేయాలి, తిని బాధపడడం అనేటువంటి పనులు మానుకోవాలి. నెక్స్ట్ తినే విషయంలో కూడా ఫస్ట్ తినవలసినవి ఏంటంటే మృదువుగాను స్మూత్గా ఉండేటువంటివి తినాలి. ఫస్ట్ ఐటమ్స్ అలాంటివి తినాలి. అది తిన్న తర్వాత పప్పు, తర్వాత కూరలు, పులుపు, కారాలు ఉండేటువంటివి తినాలి. లాస్ట్లో పులుసు అంటే ద్రవ పదార్థాలని ఆహారంగా తీసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత తిన్నవాడు అతిథి అయితే కనుక వాడు శుద్ధి అన్నదాత శుద్ధిభవ అని తిన్నవాడిని పెట్టినటువంటి వాడిని ఆశీర్వదించాలి. కాదు మరి తిన్నవాడు ఏం చేయాలి? తినేసి కూర్చున్న తర్వాత కూడా ఏం చేయాలో చెప్పారు. దానికి కొన్ని ఇక్కడ చెప్తున్నాను. ఇవి యాక్చువల్గా మంత్రాలు అనుకుంటే ఇవి మామూలుగా మన తెలుగులో వచనంలో ఉన్నాయి. ఇవి చెప్పిన తర్వాత నేను ముగిస్తాను. అన్నం తిన్న తర్వాత ఏం చేయాలంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి కంపల్సరీగా. ఎవరైనా సరే భోజనం అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు మణికట్టు దాకా చేతులు, తర్వాత కింద కాళ్ళు ఇవి కడుక్కోవాలి. ఇది చెప్పినటువంటి విధానాలు ఇవన్నీ కూడా. ఇవి మనం ఆచరించగలిగినవే చెప్పారు, కానీ ఋషులు ఏవి కూడా ఆచరించలేనటువంటివి ఏనాడు చెప్పలేదు మనకి. ఋషులు ఎప్పుడో చెప్పారు కదండి, అవి ఇప్పుడు ఏమని చేస్తే అలా ఏం లేదు. ఋషులు ఎప్పుడు చెప్పినా ఇవన్నీ ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలకి ఆలోచించే వాళ్ళు చెప్పేది, కానీ వాళ్ళు ఉదయం ఆచరించలేనివి దుస్సాధ్యమైనటువంటివి ఏమీ మనకేమీ చెప్పలేదు. ఇవన్నీ ఆచరించగలమా ఆచరించలేమా అంటే ఆచరించదలుచుకోలేదు కాబట్టి మనం ఆచరించలేము అనుకుంటున్నాం. కారణాలన్నీ వాళ్ళ మీద పడేస్తున్నాం. కాబట్టి మనం ఆచరించేవే చెప్పారు కానీ ఆచరించలేమో చెప్పలేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆచరించడానికి ఎంత ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో ఎంతో అంత మనకి పైకి వెళ్ళడం, అభివృద్ధి చెందడం అనే పురోగమించడం అనేటువంటిది జరుగుతుంది. సరే, ఈ తినవాడు ఏం చేయాలంటే చక్కగా హాయిగా ఒక చోట ఆసనం మీద కూర్చుని నేను భుజించిన ఈ అన్నం వాయు ప్రేరితమైన అగ్ని చేత భక్షింపబడి నాకు తృప్తిని కలిగిస్తుంది కాక, సుఖజీర్ణమైన అన్నం పంచభూతాత్మకమైన నా శరీర ధర్మ పరిణామానికి తోడ్పడి నాకు అవ్యాహత సుఖానుభవాన్ని కలిగిస్తుంది కాక, సుఖజీర్ణమైన అన్నం ప్రాణం, అపానం, ప్రాణం, సమానం, యానం అనే 5 విధాల వాయువులుగా పరిణితి చెంది నాకు అవ్యాహత సుఖానుభవాన్ని కలుగజేస్తుంది కాక, అగ్ని, అగస్త్యుడు, బడబాలనం నేను భుజించిన అన్నాన్ని జీర్ణింపజేసి తత్పరిమాణం వల్ల సంభవించే సుఖానుభవాన్ని, రోగాలు లేని బలమైన శరీరాన్ని నాకు ప్రసాదిస్తారు కాక, ఇంద్రియాలతో కూడిన దేహాలన్నిటిలోనూ దేవి నిలిచి ప్రధానభూతుడైన శ్రీ మహావిష్ణువు ఆయన్నే నమ్ముకున్న నాకు ఎల్లవేళ ఆరోగ్యాన్ని సమకూర్చాలి కాక, విష్ణువే అన్నభక్త, విష్ణువే అన్నం, విష్ణువే అన్న పరిణామం అని నేను భుజించిన ఈ అన్నం సుఖంగా జీర్ణమవుతుంది కాక అని భక్తిపూర్వకంగా అనుకుని పట్టు మీద చేయి వేసుకుని
కొద్దిగా ప్రెషర్ ఇచ్చి పొట్ట రుద్దుకోవాలి. రుద్దుకోవడం వల్ల తిన్న అన్నం జీర్ణం అవుతుంది. మామూలుగా పిల్లలకి, చిన్న పిల్లలకి మనకి పాలు తాగిన తర్వాత తిన్న తర్వాత వాడికి తేలిక రాకపోతే పొట్ట మీద ఎలా రుద్దుతారు, వేడి కాపుడు పెట్టేలా అంటే కొంచెం చిన్న తేలిక వస్తుంది. తేలిక కొంచెం ఈజీ ఉంటుంది. అలాగే మాస్టర్ ఈజీ గారు కొన్ని లెక్చరర్స్లో చెప్తూ వచ్చారు. అంటే మాస్టర్ గారు ఈజీ గారు తిన్న తర్వాత మనకి ఎలా ఉండాలంటే సుఖంగా పని చేసుకోవడానికి వీలుగా ఉండాలి. అంతవరకు మాత్రమే తినాలి. లేచిన తర్వాత మా ఆయాసం వచ్చి కాసేపు అక్కడ కూర్చుని బాగా అరిగిన తర్వాత కానీ కదలినాక అంటే మందు తిన్న బాగుంటూ ఉంటుంది, తినే అలా పడుకుని ఉంటారు. అలా కాకుండా తిన్న తర్వాత కూడా మనం లేచి వంగుని పని చేసుకోగలిగిన పరిస్థితుల వరకు మాత్రమే మనం భుజించాలి. నెక్స్ట్ అన్నాన్ని ఎప్పుడు కూడా పడవేయద్దు అని చెప్పారు. వృధాగా ఏది చేయకండి, వృధా చేయకండి. ఒకవేళ తినలేకపోతేనో ఉండిపోయిందండి రాత్రాన్ని ఏం చేయాలి దాన్ని, ఇంటి దగ్గర ఏమన్నా కుక్కలు అవి ఉంటే వాటికి పట్టచ్చు. బయట అలాగా క్యారిడార్లోనో లేకపోతే టెర్రస్ మీద పెడితే కాకులు, పక్షులు, పిచ్చుకలు, లేకపోతే చేవలు, పురుగులు ఏవో వచ్చి తింటాయి. ఇవి తినకముందే పెడితే మంచిది. మామూలుగా మనం తినే ముందే దేవుడికి నివేదనం చేసుకున్న తర్వాత ఆ భోజనాన్ని కొద్దిగా తీసుకుని బయట కాకులకి, పిచ్చుకలకి, పక్షులకి బయట పెడితే అవి ఏవో వచ్చి తింటాయి. తినడం వల్ల ఏమవుతుందంటే మాస్టర్ గారు చెప్పినట్టు తృప్తి అనేటువంటిది ఆ వాతావరణంలో అంతా కూడా నిండి ఉంటుంది. ఈ తృప్తి వల్ల మనకి సుఖము, సంతోషము, తేజస్సు కలుగుతుంది. ఎవరైతే మన చుట్టుపక్కల ప్రాణుల్ని నిర్దాక్షంగా ఆకలితో ఉండగా మనం తినేసి మన దారి మనం చూసుకున్నాం సేపు మనలో ఉండేటువంటి తేజస్సు కానీ ఇవి కానీ అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి, బలము ఇవన్నీ కూడా. నెక్స్ట్ వండేవాళ్ళు కూడా శ్రద్ధతోటి, భక్తితోటి, అంటే వండుతో కూరలతో వచ్చి కూరలు తెచ్చాడు వీడేమో చేరపడమంటే కొనలేదు, పండగల పూట ఏమని అలా తిట్టుకుంటానో లేకపోతే వాడిని తిట్టుకుంటానో వాడిని తిట్టుకుంటూ పక్కవాడిని తిట్టుకుంటానో అలా వంటలు వండినవన్నీ కూడా మనకి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఎవరైతే భక్తిగా శ్రద్ధగా అన్నాన్ని వండుకొని పెడతారో, నివేదన చేసుకుని 10 మంది కూర్చుని కలిసి తింటారో ఆ తిన్నటువంటి ఆహారం మనకి బలాన్ని, తేజస్సుని ఇస్తుంది. అన్నం ద్వారా బ్రహ్మోపాసన అనేటువంటి విధిని మాస్టర్ గారు మనకి ఆల్రెడీ చెప్పారు. అది ఒకసారి మళ్ళీ అందరూ చదువుకుంటే దాని ఉపాసన మార్గం పక్క అన్నం ద్వారానే మనం బ్రహ్మాన్ని చేరుకోవచ్చు అనేటువంటి దాన్ని ఇచ్చారు. ఇవన్నీ కూడా సాధనలో మన జీవన విధానంలో ఒక పార్ట్లో భాగంగా, అంటే ప్రతిదీ మనకి ఒక పుట్టిన దగ్గర నుంచి మనం బాడీ వదిలేసేంత వరకు కూడా ప్రతిదీ కూడా యజ్ఞార్థమైనటువంటి జీవితంగా జీవించడానికి కావాల్సినటువంటి ఇచ్చారు. నిరంతరము పరబ్రహ్మోపాసనలో ఉండేటువంటి విధానాన్ని మనకి ఇచ్చారు. అందులో ఒక భాగం ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఓం శాంతి.